హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయండి. వాటి గురించి క్లియర్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. మీరందరూ కూడా వీడియోను ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ని. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే మొట్టమొదటిగా మనకు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే వీటికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం మనము ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ను ఎప్పటి నుంచి అయితే పంపిణీ చేస్తారో, ఎవరెవరికి పంపిణీ చేస్తారో ఆ వివరాల గురించి అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇదివరకే ఎవరైతే ఆక్రమించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే అధికారులు స్వాధీనం అయితే చేసుకుంటూ ఉన్నారనమాట, తనిఖీలు చేసేసి. ఇక్కడ చూడొచ్చు, మనకు 15 రోజుల్లో అసలైనటువంటి లబ్ధిదారులకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ని అయితే అందజేస్తామంటూ క్లియర్గా ప్రభుత్వము అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఓల్డ్ మారేడుపల్లిలో మొత్తంగా 22 బ్లాకుల్లో 468 ఇండ్లను ప్రభుత్వం అయితే నిర్మించిందట. అయితే దీనికి సంబంధించి ఇందులో 2022లో తొలి విడతగా 273 మందికి ఇండ్లను కేటాయించారు. 49 మంది అక్రమంగా ఇండ్లను ఆక్రమించుకొని నివాసం ఉంటున్నారని రెవెన్యూ అధికారులకు సమాచారం అయితే అందగా అధికారులు ఎంక్వైరీ అయితే నిర్వహించారనమాట. ఎంక్వైరీ నిర్వహించి ముందస్తు భద్రత కోసం భారీగా అందరినీ అధికారులను కూడా పిలిపించడం అయితే జరిగింది. ఓకేనా. సో అయితే సికింద్రాబాద్ ఆర్డీఓ మనకు ఈ అధికారులు మొత్తం కూడా ఎంక్వైరీ అయితే చేసి 16 ఇండ్లకు తాళాలు కూడా వేశారు. సో మిగతా వారి పేర్లు 2వ విడత లబ్ధిదారుల జాబితాలో ఉన్న నేపథ్యంలో త్వరలోనే వారికి ఇండ్ల కేటాయింపులు జరిగేలా చర్యలు అయితే తీసుకుంటామని తెలియచేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిగిలినటువంటి వాళ్ళు రెండవ ఎలిజిబుల్ లిస్ట్లో L2 కేటగిరీలో ఉన్నందువలన వాళ్ళందరికీ కూడా 15 రోజుల లోపల ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే అందజేసే విధంగా అయితే చెప్తూ ఉన్నారనమాట. 15 రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయాలి. మొత్తంగా 190కి పైగానే ఇండ్లను లబ్ధిదారులకైతే అందజేసేలైతే చేస్తామని చూస్తూ ఉన్నారనమాట. 190కి పైగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే అందజేస్తారు అధికారులకు. సో ఈ విధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించి అనర్హులు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ని కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వేలు మొత్తం కూడా కంప్లీట్ చేసి తొలగించేసి అర్హులైనటువంటి వాళ్ళకు 15 రోజుల లోపల ఇల్లు అనేటువంటిది అయితే కేటాయించాలని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట. అయితే దీనికి సంబంధించి L2 కేటగిరీలో వారికి ముఖ్యంగా అయితే పంపిణీ చేస్తారు. మీకు ఆల్రెడీ కూడా అప్డేట్ అయితే చేయడం జరిగింది. L2 కేటగిరీలో చాలామంది కూడా లబ్ధిదారులు ఉన్నారని ఉద్దేశించి ప్రత్యేకించి ఆ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ని అయితే అందజేసే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అప్లికేషన్ స్టేటస్ అయితే ఆన్లైన్లో చెక్ చేసుకోండి, మీది ఏ కేటగిరీ అయితే చూపిస్తుందో మరలా కూడా. ఇక ఇదిలో ఉండగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల 2వ విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే వేగంగా అయితే జరుగుతూ ఉందన్నమాట. సో మనకు మే నెల 5వ తారీఖు పైన ఈ 2వ విడత ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అయితే మనకు అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది, ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు. ఆ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవ్వటం జరుగుతుంది. ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ అయితే రానట్లయితే వాళ్ళకైతే ఇవ్వరండి. సో ఇప్పుడున్నటువంటి L1, L2 ఆ లిస్ట్స్తో ఆ కేటగిరీలతో సంబంధం లేకుండా మరలా కూడా ఆ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ యొక్క దరఖాస్తులను అయితే తనిఖీలు అయితే చేస్తారనమాట. మొత్తం కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆల్రెడీ కూడా ఇల్లు అనేటువంటిది ఏమన్నా ఉందా, స్థలం ఏమన్నా కలిగి ఉన్నారా లేదా, కారు బంగ్లా అన్నీ కలిగి ఉన్నారా లేదా, ఈ విధంగా అన్నీ ప్రాపర్గా అయితే చెక్ చేశాక ఫైనల్ లిస్ట్లో వాళ్ళ నేమ్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో మీకు ఫైనల్ లిస్ట్ ఏనండి, ఫైనల్ లిస్ట్ మీద డిపెండ్ అయ్యే ఇల్లు అనేటువంటిది శాంక్షన్ అవుతుందా లేదైతే ఉంటుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు, అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారంటూ పలు గ్రామాల్లో అయితే వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 200కు పైగా
ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకోగా మొదటి విడతలో ప్రభుత్వం 32 ఇండ్లు మంజూరు చేసింది. పలువురు మహిళలు మాట్లాడుతూ మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మంజూరైనటువంటి ఇండ్లను అత్యంత నిరుపేదలకు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్న కొందరు స్థానిక లీడర్లు ఈ విధంగా మనకు అక్రమాలకు పాల్పడి ఆ ఇండ్లను వేరొకరికైతే అప్పు చెప్పారంటూ వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. సో అయితే ప్రభుత్వం మనకు వీలైనంత ఇదిగా అర్హులైనటువంటి నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అయితే అందజేస్తామని చెప్పింది కాబట్టి సో మ్యాక్సిమం ఇది అన్నిటినీ కూడా రిజెక్ట్ చేసేసి అనర్హులకి ఎవరికైతే ఇండ్లు అనేటువంటిది అప్పచెప్పుందో వాళ్ళందరికీ కూడా రిజెక్ట్ చేసి కేవలం అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే అందజేసే విధంగా అయితే చూస్తుందండి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఆల్రెడీ మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అని. సో మరలా మనకు 2-3 సార్లు కూడా వెరిఫికేషన్స్ అయితే చేస్తారు. సో అప్పటికి వాళ్ళు అనర్హులుగా గుర్తించినట్లయితే వాళ్ళకి ఇల్లు అనేటువంటిది తొలగించడం అయితే జరుగుతుందన్నమాట.